మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. కంటోన్మెంట్ నియోజకవర్గం 2వ వార్డు అర్జున్ నగర్ 4వ గల్లీ బస్తీవాసుల సమస్యను పరిష్కరిస్తామని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ హామీ ఇచ్చారు. బస్తీవాసుల సమస్యలను స్థానిక నేత మాదారపు అశోక్ కుమార్ సహకారంతో తెలుసుకున్న బోర్డు సభ్యురాలు స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గత కొద్ది రోజులుగా మురుగునీరు రోడ్డు మీద రావడంతో దుర్వాసన వస్తుందని వివరించారు. ఈ మురుగునీటి కారణంగా స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలిపారు. త్వరలో భూగర్భ డ్రైనేజీ పనులు, నూతన సీసీ రోడ్డు పనులు మంజూరు చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బానుక మల్లికార్జున్, మాదారపు అశోక్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు, అర్జున్ నగర్ బస్తీవాసులు కనకం, మల్లేష్, కిష్టయ్య, చంద్రయ్య, శ్రీనివాస్, రాజయ్య, వెంకటేష్, పూజయ్య, సోమయ్య, నాగరాజు, మహేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించినట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం బాపూజీ నగర్ భోలాశంకర్ ఆలయంలోని పలు విఘ్నేశ్వర మండపాల్లో కొలువైన, పలు వినాయక మండపాల్లో కొలువైన ఆది దేవుళ్లను దర్శించారు. అనంతరం నిమజ్జన వేడుకలను ప్రారంభించారు. నవరాత్రి వేడుకలు పూర్తి చేసుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలి వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్, శ్రీకాంత్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. గణేష్ చతుర్థి సందర్భంగా జై బజరంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ లడ్డు వేలంపాటులో పాల్గొని సొంతం చేసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డు లక్ష్మీనగర్ లో కొలువైన గణేష్ నవరాత్రి పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు బాబురావు, నర్సింగ్, సీను, శ్రీకాంత్, నగేష్, అరుణు, సుధాకర్, రమేష్, బాలకృష్ణ, జనార్దన్, పరశురాం, మహిదర్ తదితరులు పాల్గొన్నారు. జయ బాల విఘ్నేశ్వర భగవానకి. గణేష్ మండపాలను సందర్శించే అవకాశం కల్పించిన నిర్వాహకులు, సామాజిక కార్యకర్త, క్రియా సంఘ్ సొసైటీ స్థాపకులు, బోయిన్పల్లి అగ్రికల్చర్ మార్కెట్ మాజీ సభ్యుడు షేక్ నయీం ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం రసూల్పురాలో పలు గణేష్ మండపాల్లో కొలువైన గణనాథులను ఆయన సందర్శించారు. ఈ అవకాశం తనకు ఒక గొప్ప ప్రేరణని అన్నారు. సమాజ సేవలో మరింత నిబద్ధతతో పనిచేయడానికి ఇది తనకు ఒక గుర్తింపని స్పష్టం చేశారు. ఈ అవకాశం తనకు ఉత్తేజాన్ని కలిగించిందని వెల్లడించారు. కులాన్ని చూడకుండా మెరిట్ విద్యార్థులను రెడ్డి జనసంఘం స్కాలర్షిప్లను అందించడం అభినందనీయమని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని ఆయన తెలిపారు. రెడ్డి జనసంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి నరసింహారెడ్డి అధ్యక్షతన అబిడ్స్ రెడ్డి హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు చెక్కులను అందజేశారు. స్కాలర్షిప్లు పొందిన విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి నిరుపేద విద్యార్థుల కోసం ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి మహిళా విద్యా అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. జనసంఘం మెరిట్ విద్యార్థులకు 26 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారని, విద్యా అభివృద్ధి కోసం వారి సేవలు ఇక ముందు కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. సుకన్య గారు, పాండ్రంగారెడ్డి గారు, మసూన్ రెడ్డి గారు వీళ్ళందరూ రెడ్డి జనసంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు 26 లక్షల రూపాయల ఇలా స్కాలర్షిప్స్ అందరూ కూడా మెరిట్లో ఉన్న విద్యార్థులకు, అది కేవలం రెడ్లకు కాకుండా అన్ని కులాల వాళ్ళకు, ఇతర కులాల్లో ఎవరైనా సరే బాగా అన్ని వర్గాల వాళ్ళకి ఎవరైతే దాదాపు అన్ని కులాల వాళ్లకు మెరిట్ చూసి అలా స్కాలర్షిప్స్ ఇస్తుంది. కేవలం ఈ ఒక్క సంవత్సరమే కాకుండా కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క స్కాలర్షిప్స్ ఇస్తుంటాం. విద్యార్థులను ప్రోత్సహించి బాగా చదువుకోండి అని చెప్పేసి అన్నిటికైనా గొప్ప దానం ఏదైతే విద్యాదానాన్ని ఈ యొక్క సంస్థ రెడ్డి జనసంఘం చేస్తుంది. కాబట్టి రెడ్డి జనసంఘాల సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఇదే విధంగా కార్యక్రమాన్ని కులాలకు అతీతంగా ఇదే విధంగా కంటిన్యూ రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పి ఆశించుకుంటూ, మీ సేవ చాలా గొప్ప సేవ అని చెప్పేసి వారికి అందరూ కూడా ఈ విషయాన్ని
మరి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని అభినందిస్తూ మరి అలాగే సుకన్యారెడ్డి గారిని మరి పాండురంగారెడ్డి గారిని మరి మసూద్ రెడ్డి గారిని అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిరాటకంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.